అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ అల్హమ్దులిల్లా. వికారాబాద్ పరిగి తెలంగాణ ఒక ధార్మిక ప్రసంగం ఉంటే అల్లాహ్ వల్ల నేను వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రసంగంలో చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, నాన్ ముస్లిమ్స్ పెద్ద పెద్ద లీడర్స్ చాలా ఎక్కువ మంది రావడం అల్లాహ్ వల్ల చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నమాట. అక్కడ వారు ఉన్నటువంటి ప్రదేశానికి ఎక్కడైతే నేను వెళ్ళానో పరిగి అని చెప్పి, అది చెన్నూరు అనుకున్నాను, 3 అక్షరాలు ఉన్నాయి కదా అని చెప్పి, పెద్దూరు అది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు వీరు తెలుగులో ప్రసంగం విని చాలా ఆనందపడ్డారు. ఎవరైతే తెలుగు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అఫ్రోజ్ అహ్మద్ గారు ఉన్నారో వీరు చాలా మంచిగా ప్రసంగించారు. వీరి ప్రసంగం మా పాత రోజుల్లో చదువుని గుర్తు తెచ్చిందని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డారు. వారు సంతోషపడడంతో పాటే వారు ఇలాంటి ప్రసంగాలు పెడుతూ ఉండాలని చెప్పేసి కూడా ప్రోత్సహించడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తెలుగులో మనం చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఉన్నారు. మీరేం చెప్పుకుంటున్నారో మాకు అర్థమయ్యేలా చెప్పండి రా నాయన అని చెప్పేసి. కానీ దురదృష్టం ఏంటంటే, తెలుగు ప్రసంగాలు చాలా తక్కువ జరుగుతున్నాయి ఉర్దూతో పోల్చుకుంటే. అందుకోసం ఏమిటంటే, మనం కొన్ని సందర్భాల్లో ఇది తెలుగులో ప్రసంగాలు పెడుతూ ఉండాలి. ఇక్కడ ఈద్ మిలాఫ్ అనేటువంటి కార్యక్రమం పెట్టారనమాట. ఈయనేమో పార్థసారథి గారు అని ఒక బ్రాహ్మణి. వీరు కూడా చాలా ఆనందపడిపోయారు. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ అబ్బాయి ఏదైతే తెలుగులో ప్రసంగం చేశాడో అఫ్రోజ్ అహ్మద్, ఈ పిల్లవాడు ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి. అంటే పిల్లోడని చెప్పి ఎందుకన్నారంటే, ఆయన వయసు చాలా పెద్దది, గురువు గారిది. నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి వారు కూడా చాలా ఆనందపడ్డారు. మరియు వీరి ఇల్లు కూడా మసీదుకి అంటుకునే ఉంటుందంటండి. మసీదు ఆ గోడే ఆయన ఇల్లు అంటండి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆ మసీదు పక్కన ఉంటున్నాను. మేమందరం కూడా చాలా ఐకమత్యంతో ఉంటాము. అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా నాతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్తూ ఇలా తెలుగు ప్రసంగాలు చేయడం మాత్రం చాలా సంతోషకరం. ఇలాంటివి జరుగుతూ ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అని చెప్పేసి వారు చాలా ఆనందపడ్డారు మరియు చాలా సంతోషపడ్డారు. ముఫ్తీ ఉబైదుల్లా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం మీరు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి, ఇలాంటివి జరగాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, ఈ యొక్క కార్యక్రమంలో ఇంకొద్ది మంది వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారు. ఎక్కడైనా బతకగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు. హిందూ ధర్మం లోపల భగవద్గీత అదే చెప్తుంది, ఖురాన్ లోపల మరియు ముస్లిం లోపల ఖురాన్ అదే చెప్తుంది. ముఖ్యంగా చక్కటి భయాన్ని ఇచ్చాడు. ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతడు ఎక్కడ భయాన్ని చాలా చక్కగా ఉంది. ఏ ధర్మమైనా ఏ మతమైనా కానీ ఇదే చెప్తుంది తప్ప ఇంకొకటి చెప్పదు. ఇంకొకటి హింసించు, ఇంకొకటి కొట్టు, ఇంకొకటి తన్ను అని అమ్మ చెప్పదు. ఈ పరిగి లోపల ముస్లిం అంటే మస్జిద్ నా పక్కనే ఉంది. నా హిందూ ముస్లిం మస్జిద్ కూడా ఆనుకొనే ఉంది. మరి ఇంతవరకు కూడా ఎలాంటి భేదం లేకుండా, మరియు మేము హిందువులం ముస్లింలు అనుకో భావం లేకుండా, నేనైతే బ్రాహ్మణం కాబట్టి రోజు పూజలు చేస్తుంటా. వారికి మేము ఒక్కనాటంగా అది కటకం కలిగలేదు, మాట్లాడటంగా కలిగకుండా మన యొక్క జీవనాన్ని ఒక 100 ఇదే ఇప్పుడు కాదు, ఒక 400-500 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతున్న ఒక ముస్లిం సోదరులం, హిందూ సోదరులంతా కూడా సోదరభావంతో ఉండాలని ముఖ్యంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిపి, ఎందుకంటే ఎదురుగానే అవకాశం కల్పించేందుకు ఈ యొక్క సభాధ్యక్షులకు మరియు ముఖ్యమంత్రి సార్కు ప్రత్యేకంగా